మీరు కూడా క్రీడలు చూడాలి సార్. మీరు కూడా కొంచెం ఎంజాయ్ మర్చిపోయినా మురళన్న వీళ్ళు అడిగారు ప్రశ్న. అమరావతి ఛాంపియన్షిప్ 2020-26 సంబంధించి కాన్ఫరెన్స్ లెవెల్ మీట్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. 2,07,000 మంది పైన క్రీడాకారులు భాగస్వాములు అయ్యారు. జిల్లా లెవెల్లోకి వచ్చే కొద్దికి 84,000 మంది పోటీ పడ్డారు. తిరుపతిలో 24వ తేదీన అట్టహాసంగా చాలా ఘనంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మనం అమరావతి ఛాంపియన్షిప్ని ప్రారంభించుకోవడం జరిగింది. మీరు చూస్తుంటారు, తిరుపతి మొత్తం క్రీడాకారులతో సందడి నెలకొనింది. ఇటు కోచెస్ కానీ, మేనేజర్స్, స్టాఫ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, పీఈటీలు, పీడీలు, ఎస్జిఎఫ్, యూత్ సర్వీసెస్, దాదాపు 14,700 మంది పైగా దీంట్లో అఫిషియల్గా భాగస్వాములు అయ్యారు. ఇవి కాకుండా క్రీడాకారుల తల్లిదండ్రులు, వాళ్ళతో వచ్చిన మాస్టర్సు, వాళ్ళొక 1,500 మంది నుంచి 2,000 మంది దీంట్లో పాల్గొన్నారు. ఇలా చూస్తే దాదాపు 16,500 మంది దాకా తిరుపతిలో 24 నుంచి ఈరోజు వరకు భాగస్వాములు అవ్వడం జరిగింది. ఇదొక చరిత్ర, ఎవ్వరూ ఊహించలా. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఏషియన్ చరిత్రలో కాన్స్టెన్సీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఇంతమంది భాగస్వాములు చేసిన టోర్నమెంటు ఏది లేదు, అది అమరావతి ఛాంపియన్షిప్ మాత్రమే. మనకి అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది. శాప్ చరిత్రలో ఇదొక మైలురాయి. దాని తర్వాత 24, 25, 26, 27 అంటే ఈరోజు వరకు మ్యాచెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగాయి. అన్ని టీమ్స్ అన్ని టీములు బ్రహ్మాండంగా పోటీ పడ్డారు, ఆడారు, గెలవాలని కసితో ఆడారు. నిన్నటికి 1000 మ్యాచెస్ నిర్వహించాం. 1000 మ్యాచెస్ నిన్నటికి నిర్వహించడం జరిగింది. ఈరోజు 120 మ్యాచెస్ అంటే 1120 మ్యాచ్లు 12 డిసిప్లిన్స్లో 2 కేటగిరీలో 1200 మ్యాచెస్ నిర్వహించడం జరిగింది. ఇంక మీరు అర్థం చేసుకోండి ఎంత ఎఫర్ట్ పెట్టామనేది, డిపార్ట్మెంట్ అంతా పనిచేసింది అనేది. ఈరోజు మనం చూస్తే ఖోఖో బాయ్స్ అండ్ గర్ల్స్ 2 కేటగిరీలు, హాకీ, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ బాయ్స్ అండ్ గర్ల్స్, బ్యాడ్మింటన్, యోగా, అదేవిధంగా అథ్లెటిక్స్లో వచ్చే కొందికి 100 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్, హై జంపు, లాంగ్ జంపు, జావెలిన్, షార్ట్ పుట్, 5 km, రిలే 4x100, రిలే 4x100 అథ్లెటిక్స్. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే మళ్ళా వెయిట్ లిఫ్టింగ్ 60 kgs, 65 kgs, 49 kgs, 53 kgs, 57 kgs కేటగిరీ, 61 kgs కేటగిరీ, 55 kgs కేటగిరీ, 60 kgs కేటగిరీ, 65 kgs కేటగిరీ, 45 kgs కేటగిరీ. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ 17, అండర్ 19. అదేవిధంగా బాక్సింగ్కి వచ్చే కొన్ని 50
2 to 54 kgs category, 54 to 57 kgs category, 57 to 60 kgs category, 60 to 63 kgs category, 63 to 66, 66 to 60, 70, 70 to 75, 75 to 80, 80 ప్లస్ కేజెస్తో మనం నాలుగు కేటగిరీలుగా మనం పోటీలు నిర్వహించడం జరిగింది. 29 క్రీడా ప్రాంగణాల్లో ఈ మ్యాచెస్ నిర్వహించాం. ఇటు మహిళా యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజ్, పద్మావతి పాలిటెక్నిక్ కాలేజ్, పద్మావతి డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, ఎస్ఎస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాని తర్వాత క్యాంపస్ స్కూల్ మొత్తం, మరి అదేవిధంగా తారక రామ గ్రౌండ్, ఇవన్నీ కూడా మనం యూటిలైజ్లోకి తీసుకొని వచ్చి క్రీడాకారులతో భాగస్వాములు చేయడం కూడా జరిగింది. ఈరోజు రాత్రికి అన్ని మ్యాచెస్, ఫైనల్ మ్యాచెస్ నిర్వహించడం జరుగుతుంది. కొన్ని మ్యాచెస్ ఆల్రెడీ ఫైనల్ జరుగుతుంది, హాకీ ఇవన్నీ కూడా, కబడ్డీ, వీటికి సంబంధించి వాలీబాల్ అన్నీ కూడా ఈవినింగ్ ఫైనల్ మ్యాచెస్ జరుగుతాయి. ఊహించని విధంగా గ్రాండ్ సక్సెస్ అయింది. అమరావతి ఛాంపియన్షిప్ గ్రాండ్ సక్సెస్, ఎవ్వరు ఊహించలా. అంత ఈరోజు మీరే చెప్తున్నారు, మేము ఎప్పుడు ఇలాంటి టోర్నమెంట్స్ వల్ల ఇంతమంది వస్తారని కూడా మేమేమి ఊహించలా. అంత టోర్నమెంట్ను మీరు నిర్వహించారు. నిజంగా బ్రహ్మాండమైన టోర్నమెంటు, ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికి ఉపయోగపడే టోర్నమెంట్. మీరు ఒకసారి ఆర్చరీ చూస్తే అద్భుతంగా 400 మంది పైన పోటీ పడ్డారు. ఇంకొక గొప్ప విషయం ఇక్కడ నేను చెప్పాలి, 2025లో ఇదే క్యాంపస్ స్కూల్లో అమరావతి ఛాంపియన్షిప్లో పోటీపడి, ఆర్చరీలో పోటీపడి ఆడిన గణేష్, నాయుడుపేట కుర్రాడు, అదేవిధంగా కృష్ణా జిల్లా సంబంధించిన అమ్మాయి ఇక్కడ ఆడి ఇక్కడ ప్రూవ్ చేసుకొని ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఒలింపిక్స్ తర్వాత ఏషియన్కి సెలెక్ట్ అయ్యారు. ఈ అమరావతి ఛాంపియన్షిప్లో గతంలో భాగస్వాములైన క్రీడాకారులు. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా ప్రతిభను వెలుగులో తీసుకొని వచ్చేదానికి ఇదొక బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ని పర్ఫెక్ట్గా మనం ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. బాగా ఆడారు, పోటీపడి ఆడారు, గెలవాలని తపంతో ఆడారు. ఇప్పుడు ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేసినా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాం. దాంతోపాటు ఈరోజు ఇక్కడ ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళని అకాడమీలకి, స్పోర్ట్స్ స్కూల్కి, అసోసియేషన్, ఫెడరేషన్స్తో కూడా మెర్జ్ చేసి వాళ్ళని బెస్ట్గా ట్రైన్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. దీనికి సంబంధించి 29 ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకి ఇక్కడే వాళ్ళకి ప్రైజ్ మనీ, మొమెంటోస్ వాళ్ళకి ఇక్కడే అందించడం జరుగుతుంది. రేపు క్రీడాకారులు గెలుపొందిన విన్నర్సు, రన్నర్స్తో, అదేవిధంగా ఈగల్ డిపార్ట్మెంటు సహకారంతో రేపు ఉదయం 28వ తారీఖున ఈరోజు ఎవరైతే గెలుపొందారో విన్నర్సు, రన్నర్స్తో నందమూరి తారక రామారావు గారి స్టేడియం నుండి, అంటే తారక రామారావు గారి గ్రౌండ్ నుండి ఎస్వి యూనివర్సిటీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు
క్రీడాకారులతో డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు, గంజాయి వద్దు, క్రీడలు ముద్దు. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి మేమందరం కూడా స్పోర్ట్స్లో బాగా రాణిస్తాం, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవుతామంటూ రేపు 10 నుంచి 11 వరకు ర్యాలీ నిర్వహించబోతున్నాం. రేపు 28 తిరుపతి నుంచే రాష్ట్రం కాదు దేశానికి ఒక క్రీడా స్ఫూర్తిని రగిలించబోతున్నాం. ఆదర్శవంతమైన క్రీడాకారులు ఇక్కడ ఉన్నారని ఒక మెసేజ్ పంపిపోతున్నాం. క్రమశిక్షణ కలిగిన క్రీడాకారులు తిరుపతి నుంచి ఈ ర్యాలీ ద్వారా ఒక మెసేజ్ పంపించాలనుకుంటున్నాం. యువతకు, విద్యార్థులకు క్రీడల్లో భాగస్వాములు అవ్వాలని ఒక మెసేజ్ పంపిపోతున్నాం. ఆ మెసేజ్ ఇవ్వడానికే ఎప్పుడూ ఈ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి కార్యక్రమం చేయలేదు, అది రేపు చేస్తున్నాం. డ్రగ్స్ వద్దు, క్రీడల ముద్దు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి క్రీడల వైపు మొగ్గు చూపించాలి. మెంటల్గా, ఫిజికల్గా ఫిట్గా ఉండాలంటే క్రీడల వైపు విద్యార్థులు మొగ్గు చూపించాలని ఒక అవేర్నెస్ ర్యాలీ రేపు చేపట్టబోతున్నాం. మీరందరూ కూడా దాన్ని కవర్ చేసి రాష్ట్రానికి, దేశానికి మీ ద్వారా ఒక మెసేజ్ పంపించాలని కూడా మీడియా యాజమాన్యాల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు 29న ఉదయం 10 నుంచి 12:30 వరకు ఈ అమరావతి ఛాంపియన్షిప్ సంబంధించి గెలుపొందిన విన్నర్స్కి, రన్నర్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా అవుతుంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అదే రోజు ఈ సంవత్సరం అంతా మెడల్స్ సాధించిన ఎవరైతే 600 మంది పైగా ప్లేయర్స్కి 8 కోట్ల రూపాయలు పైగా ఇన్సెంటివ్స్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయబోతున్నాం. ప్లేయర్ అడాప్టేషన్, అదేవిధంగా ఎలైట్ ప్లేయర్స్ని గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ ఇన్సెంటివ్స్ను కూడా 29న అందించబోతున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా క్రీడా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించాం. అదేవిధంగా మైనింగ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానిస్తున్నాం. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సహకారం, అదే మీ అందరి సహకారం. ఇంకొక విషయం చెప్పాలి. సీనియర్ జర్నలిస్టు నాగరాజ్ సార్ చెప్పినట్టు అమరావతి ఛాంపియన్షిప్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ నడుస్తుంది అమరావతి ఛాంపియన్షిప్. దానికి ముఖ్య కారణం మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాగా కవర్ చేసిన క్రీడాకారుల్ని గుర్తించారు, మీరు ప్రోత్సహించారు. వాళ్ళ టాలెంట్ని రాష్ట్రం అంతా తీసుకెళ్లేలాగా మీరు చొరవ చూపారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాను. మీ అందరికి కూడా ఆ రోజు ఇంకా లైవ్లో మాట్లాడదాం, మళ్ళీ తర్వాత మాట్లాడదాం అనుకున్నాం, కానీ నాగరాజ్ సార్ ముందే చెప్పారు అందరం కలిసి భోజనం చేద్దాం కూడా, కృతజ్ఞతలు చెప్పుకునే కార్యక్రమం కూడా ఆ రోజు మధ్యాహ్నం కృతజ్ఞతలు కూడా తెలుపుకునే కార్యక్రమం. క్రీడాకారులు, మీడియా, అఫీషియల్స్, సహకరించిన వాళ్ళు అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ మధ్యాహ్నం కలిసి భోజనం చేసే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. దాంతోపాటు నిజంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేసింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ క్రీడాకారులు ఏదైతే ఇక్కడ ఉన్నారో ఒక చిన్న పేపర్ కనపడుతుంది, మీరు చూడండి. 17,000 మంది తిరుపతిలో ఉంటే పడిన 5 నిమిషాల్లో ఆ గ్లాస్ కానీ పేపర్ కానీ దగ్గరుండి చూశాను. నిజంగా కమిషనర్ గారికి, టీంకి అందరికి కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటాం. అదేవిధంగా ఎస్పీ గారికి ఇక్కడ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ లేదు. 14,700 మంది పేరెంట్స్ పక్కన పెడితే
14,000 మంది ఇక్కడ ఒకే ప్రిన్సెస్లో ఉంటే ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఎలా పోటీ పడ్డారో మీరు చూశారు. వార్ నడుస్తుంది అక్కడ చెప్పాలంటే 2 టీముల మధ్య ఎక్కడ ఇష్యూ లేకుండా ఎస్పీ గారు ఆయన బృందం దగ్గరుండి పర్యవేక్షించారు. ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు, మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు, టీటీడీ బిఆర్ నాయుడు గారు కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ, దాంతోపాటు ట్రాఫిక్, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ బ్రహ్మాండంగా సహకరించారు. కలెక్టర్ గారు దగ్గరుండి దీన్ని అన్నీ కూడా పర్యవేక్షించారు కాబట్టి ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న ఎక్కడో చోటు ఉంటే అవన్నీ కూడా వ్యక్తిగతంగా కూడా మేము అందరికీ క్షమాపణ కూడా చెప్తున్నాం. ఇంత నడుపుతున్నాం, ఎవరు సాహసం చేయలే. నన్ను చాలామంది అడిగారు ఇది చేయగలుగుతారా అని అడిగారు. చేయగలుగుతారా మీరు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, ఎవరు చేయలేని చేసినప్పుడే అందరూ గుర్తిస్తారని. అదే అమరావతి ఛాంపియన్షిప్. మళ్ళీ ఒక మాట చెప్తాను, నిధులుండి చేయడంలా, నిధులు ఇచ్చి చేయడంలా రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా అమరావతి ఛాంపియన్షిప్కి కేటాయించలా, ₹1 కూడా. కానీ మేము ఒక టాస్క్ పెట్టుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పారు, ప్రభుత్వం నిధులు ఇచ్చి చేయడం కాదు, నిధులు సమకూర్చుకొని చేస్తే అది గొప్ప విషయం అని. అక్కడే లీడర్షిప్ ప్రూవ్ అవుతుంది, డిపార్ట్మెంట్ ప్రూవ్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళారు. ఎందుకంటే అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్స్ నడుపుతున్నారు, ప్రతి నెల 4,000 పింఛన్ ఇవ్వాలి, తల్లికి వందనం వేస్తున్నారు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి. ఆర్టీసీ ఉచితంగా మహిళలకు రన్ చేస్తున్నాం, 3 సిలిండర్లు ఇస్తున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, మామూలు ఇబ్బందులు కాదు. తల తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని నడపాల్సి వచ్చే పరిస్థితి ఉంది. ఇది భారం కాకూడదని మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. మేమే సెస్ కానీ సిఎస్ఆర్ కానీ ఈ మోడల్లో అన్నీ తీసుకొని వచ్చి శాప్ ద్వారా ఒక అకౌంటబిలిటీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాతలందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మా డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండం కష్టపడ్డారు. 10 రోజులు ఎవ్వరికి నిద్రలేదు. గ్రౌండ్ మ్యాన్ నుంచి ఎండి వరకు అందరూ కష్టపడ్డారు, అందరూ సహకరించారు అద్భుతంగా. వాళ్ళ టీం ఫస్ట్ టైం మీడియా కూడా ఒక కంప్లైంట్ చేయాల, మాకు ఇంకా రిజల్ట్ రాలేదు. అంతకుముందు మన రిపోర్ట్లు మా చంద్ర అయితే వినోద్ అయితే మమ్మల్ని టార్చర్ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మాకు ఆ కంప్లైంటే లేదు. పిఆర్ టీం అందరూ బాగా పనిచేశారు. మీ సహకారం, మీడియా సహకారం ఎప్పుడు క్రీడాకారుల మీద, క్రీడా ప్రాధికార సంస్థ మీద మీ ప్రోత్సాహం ఉండాలని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మిమ్మల్ని అందరినీ మళ్ళీ వ్యక్తిగతంగా రేపు ఎల్లుండి కూడా లైవ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్ క్రీడాకారుల నుంచి మేము పోల్స్ నిర్వహించాం సార్, IVRS తీసుకున్నాం, పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యాం. నాకు తెలిసి ఇక్కడ చాలా మందికి తెలుసు, నేను ఫుడ్ కాడే మేమే ఉన్నాం, అన్ని చోట్ల మేము తిరుగుతున్నాం, ఒపీనియన్ తీసుకుంటున్నాం, కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలాంటి చేయలేదు సార్, మా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాం. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఒక్కసారి ఓపెన్ చేయండి, అమరావతి ఛాంపియన్షిప్ తప్ప ఏది కనపడలా. మేము కూడా క్రీడాకారులకు ఒక అప్పీల్ చేస్తాం. మనం నార్త్ సైడు సౌత్ సైడ్ ఒకసారి మనం చూస్తే, నార్త్ సైడ్ ఏంటంటే వాళ్ళ ఉన్న టాలెంట్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద బయటికి తీసుకొని వస్తున్నారు. తద్వారా సచిన్ టెండూల్కర్ కానీ, ధోని గారు కానీ, రిలయన్స్ లాంటి పెద్ద ఫౌండేషన్స్ కానీ, GMR లాంటి స్పోర్ట్స్ కంపెనీస్ కానీ, టాటా వాళ్ళు కానీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ కానీ, JSW లాంటి కంపెనీస్ కానీ ముందుకు వచ్చి వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళని ట్రైన్ చేసే పరిస్థితి నార్త్ సైడ్ ఉంది. ఇక్కడ మన సౌత్ సైడ్కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే, క్రీడాకారుడు ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఎవరు కూడా ఆ క్రీడాకారుని వీడియో తీసి పెడదాం, మన క్రీడాకారుని సమాజం చూపిద్దామని ఎక్కడ ప్రయత్నం చేయాల.
ఫస్ట్ టైం ఆ ప్రయత్నానికి నాంది పలికాం. రీల్స్ చేయించాం. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళతో వాళ్ళ యొక్క టాలెంట్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చాం. అయితే క్రీడాకారుల నుంచి వచ్చిన ఏంటంటే, సార్ మేము బాగా ట్రైన్ అవుతున్నాం, మాకు స్పోర్ట్స్ స్కూల్స్ ఉండాలి, అకాడమీలు ఉండాలి, ప్రతి స్కూల్లో కాలేజీలో కంటిన్యూగా 1 అవర్ స్పోర్ట్స్కి టైం కేటాయించే విధంగా చేయాలన్న వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. మస్ట్ అండ్ షుడ్ స్పోర్ట్స్ అనేది 1 అవర్ పెట్టండి. ఇంటర్మీడియట్లో మేము 10th వరకు బాగా ఆడుతున్నాం, ఇంటర్మీడియట్కి వచ్చే కొద్దికి మేము అక్కడ స్పోర్ట్స్ ఆపియాల్సి వస్తూ ఉంది. దానికి కారణం ఇంటర్మీడియట్ అనేది ఎంత బేస్ అనేది అందరికీ తెలుసు. అక్కడ తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఈ ఒత్తిడి ఉంది. ఆ ఇంటర్మీడియట్ వల్ల మేము మా టాలెంట్ ఆగిపోతుంది. దానికి మీరు పర్ఫెక్షన్ తీసుకొని రండి. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అంటే యూనివర్సిటీలోకి వస్తాము, అక్కడ మళ్ళీ ఆడుతున్నాం. ఇంటర్మీడియట్ గ్యాప్ ఉందన్నారు. దాన్ని కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్ళాలనే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. తర్వాత పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారితో ప్రతి రూరల్ ఏరియాలో కూడా ఒక పంచాయతీ గ్రామ సచివాలయ పరిధిలో మినిమం ఒక గ్రామ సచివాలయ పరిధిలో ఒక గ్రౌండ్ మినిమం ఒక ఎకరాన్ని ఆడుకునే విధంగా ఉంటే బాగుందని ఫీడ్బ్యాక్ వచ్చింది. అది కూడా తీసుకున్నాం. దాంతోపాటు ఎవరైతే ఉన్నారో పీఈటీస్ రిక్రూట్మెంట్ ఎక్కువ చేయాలని అడిగారు. ఎందుకంటే ప్రతి స్కూల్కి ఒక పీఈటీ ఉండాలి అనేది కూడా అడిగారు. అన్ని అభిప్రాయాలు తీసుకుంటున్నాం. డైట్ ఇవన్నీ కూడా కొన్ని చెప్పారు. అవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక పర్ఫెక్ట్గా ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి సాయశక్తి ద్వారా ప్రయత్నం చేస్తాం. మేము అదే చెప్తున్నాం. మనం అందరం మాట్లాడుకుంటాం, మట్టిలో మాణిక్యాలను వెలుగు తీస్తాం. అది మాటలకే పరిమితం అవుతుంది. వెలికి తీసే పరిస్థితి కనపల్లా. ఇప్పుడు వెలికి తీస్తున్నాం. ఆ వెలికి తీసే కార్యక్రమే ఈ అమరావతి ఛాంపియన్షిప్. అందరికీ స్పోర్ట్స్ డే దేశమంతా. ఆల్రెడీ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కూడా ఫస్ట్ టైం 2036 ఒలింపిక్స్ మనం ఇండియాలో కండక్ట్ చేసుకుంటున్నాం. 2030 కామన్వెల్త్ మన దేశం కండక్ట్ చేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పటికే దానికి కావాల్సిన బిడ్ అని చేశారు. అందరికీ కేంద్ర మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగిచ్చారు. కాబట్టి 29వ తేదీన ఫస్ట్ టైం దేశం మొత్తం స్పోర్ట్స్ మయం అవ్వాలని ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా ఒక స్కీమ్, ఒక ప్రణాళిక ఇచ్చారు. ఆ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా స్పీకర్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది. మహర్దశకు మేము ముఖద్వారాన్ని ఓపెన్ చేసాం. అయితే ఇంకా మైనస్లో ఉన్న డిపార్ట్మెంట్ని 35 మార్కులు పాస్ అయ్యాం అంతే. ఓపెన్గా చెప్తాం, పాస్ అయ్యాం. డిస్టెన్స్ రావాలంటే 3 ఏళ్ళు కష్టపడాలి. టార్గెట్ 2030 కామన్వెల్త్లో మన ఆంధ్ర పిల్లలే 20% ఆక్యుపేషన్ ఉండాలనేది మనం టార్గెట్ పెట్టాం ఫస్ట్ టైం. అందుకనే సార్ ఎప్పుడు దేశ చరిత్రలో మెడల్స్ వచ్చినాక పిల్లల్ని తీసుకొని వచ్చి సన్మానం చేసి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం. కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళని ముందుగానే లోకేష్ గారు ఇంటికి పిలిపించి వాళ్ళతో కూర్చొని భోంచేసి ఆ రోజే ప్రతి క్రీడాకారుడికి ఒక 2 months అయ్యే ప్రాక్టీసు, మెంటల్ ప్రెషర్ తగ్గించడానికి ప్రతి ఒక్కరికి దేశంలో ట్రైన్ అవుతున్న వాళ్ళకి 10 లక్షలు, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకి 20 లక్షలు, మెడల్స్ రాకముందే మెడల్స్ రావడానికి వాళ్ళకి అండగా నిలబడ్డారు. అండగా నిలబడ్డారు. ఆ అండగా నిలబడే కార్యక్రమం పెట్టాం. మెడల్స్ వచ్చిన తర్వాత వెంటనే వితిన్ 15 daysలోనే వాళ్ళకి క్రెడిట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేయడంలా, దాతల్ని, కంపెనీస్ని సెస్ రూపంలో ఈ డిపార్ట్మెంట్కి రావాల్సిన, వేరే డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన నిధులన్నీ పోగు చేసి ఇవి చేస్తున్నాం. ఇవి నిధులుండి చేయడం లేదు, చేయాలనే కసితో చేస్తున్నాం. ప్రూవ్ చేసుకోవాలి ఈ డిపార్ట్మెంట్ బెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వాలి. బాధ చేసే విషయం ఏంటంటే
ఈ మధ్య గోపీచంద్ గారు ఒక మాట చెప్పారు, పుల్లెల గోపీచంద్ గారు. 30-35 ఏళ్ళకే ఇప్పుడున్న యువతలో మోకాలు నొప్పులు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మట్టిలో మన పిల్లవాడిని కాలు పెట్టనీయడం లేదు, ఆడనీయడం లేదు. కొడతానే చెప్పులు వేస్తున్నాం, కొడతానే ఫోన్ ఇస్తున్నాం. దానివల్ల 35 ఏళ్ళకి మోకాలు నొప్పులు వస్తున్నాయి, 40 ఏళ్ళకి నరాల నొప్పులు వస్తున్నాయి. ఆ 2 నొప్పుల నుంచి పక్కన పెట్టాలంటే మీ బిడ్డలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు పర్ఫెక్ట్గా ఏ తల్లిదండ్రులను కోరుకునేది మొదట మన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల వైపు, అది యోగానో అథ్లెటిక్సో ఏదో గేమ్లకి వాళ్ళు రావాలి. దాని తర్వాత గంజాయి డ్రగ్స్ మారక ద్రవ్యాల మీదకి ఎందుకు ఎక్కువ పోతుందంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, ఆ స్ట్రెస్ను భరించే శక్తి వాళ్ళకి లేకపోవడం, తట్టుకునే సామర్థ్యం లేకపోవడం. అందుకే క్రీడలు అనే మస్తు. మీరు చిన్నప్పుడు చెరువు ఏదో దాంట్లో ఆడేవాళ్ళు, సాయంత్రం అయితే గ్రౌండ్కి వెళ్ళిపోయి అలసిపోయి చదువుకొని ఇంట్లో పడుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఉంటే క్లాస్ రూమ్లో ఉంటారు, లేదంటే వేరే వ్యసనాలకు బాధపడరు. అవన్నీ తొలగించడానికి ఇంత ప్రక్రియను మొదలు పెట్టారు.